హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నోతా బేబీ తెలుగు. ఈ వీడియోలో మనం 13th వీక్ లాస్ట్ డే ఈవినింగ్ ఓటింగ్ గురించి అయితే మాట్లాడదాము. సో దానికంటే ముందుగా టికెట్ టు ఫినాలే ఎవరు గెలుచుకున్నారు? అవినాష్ అయితే గెలుచుకున్నారు. సో గేమ్ చేంజర్ అయితే అయిపోయారనమాట. సో ఏంటంటే ఇంతవరకు మనకి టికెట్ టు ఫినాలే గెలుచుకున్న వాళ్ళు అయితే ఎవరు ఎలిమినేట్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు అవినాష్ కూడా సేవ్ అయిపోతారు 100% అని అనిపిస్తుంది నాకు. అవినాష్ సేవ్ అయిపోతే అవినాష్ ఇప్పుడు టికెట్ టు ఫినాలే నిఖిల్కి వచ్చి ఉంటే వేరేలా ఉండేది. అవినాష్ ఎలిమినేట్ అయ్యేవారో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు టికెట్ టు ఫినాలే వచ్చింది కాబట్టి ఓటింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్లో అయితే గౌతమ్ ఉన్నారు, సెకండ్ ప్లేస్లో అయితే నిఖిల్ ఉన్నారు, థర్డ్ ప్లేస్లో అయితే నభిల్ ఉన్నారు, అండ్ ఫోర్త్ ప్లేస్లో అయితే ప్రేరణ అయితే ఉన్నారు, ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి విష్ణుప్రియ అయితే ఉన్నారు. సో సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి అవినాష్ అయితే ఉన్నారు, సెవెంత్ ప్లేస్లో టేస్టీ తేజ అయితే ఉన్నారు, ఎయిత్ ప్లేస్లో పృథ్వీ అయితే ఉన్నారు. సో చూసుకుంటే ఇప్పుడు అవినాష్ సిక్స్త్ ప్లేస్లో అయితే ఉన్నారు. స్టార్టింగ్లో తనైతే ఎయిత్ ప్లేస్లో అయితే ఉండేది. ఇప్పుడు కొంచెం సిక్స్త్ ప్లేస్లో ఓటింగ్ అయితే పెరిగింది. తన కష్టం అదృష్టం అన్నీ కలిసి వచ్చి టికెట్ ఫినాలేలో కంటెండర్గా అయ్యి ఫైనల్గా ఈరోజు ఫస్ట్ కంటెండర్ అయితే అయ్యారు. చాలా కష్టంగా చాలా అన్ని నిఖిల్కి అదృష్టం కలిసి రాక తను అవ్వలేదు. అవినాష్కి అదృష్టం ఈ సీజన్ మొత్తం అదృష్టంతోనే నిండిపోయి ఉందన్నమాట. సో ఫైనల్గా అయితే అవినాష్ అయితే టికెట్ టు ఫినాలే గెలిచేశారు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే అయిపోయారు. అండ్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ వీక్ పక్కా అవినాష్ అయితే సేవ్ అయిపోతారు. నెక్స్ట్ విష్ణుప్రియ, పృథ్వీ అండ్ టేస్టీ తేజ, ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ అయితే పక్కా ఉంటుంది, డబుల్ ఎలిమినేషన్. సో విష్ణుప్రియ వెళ్ళిపోయినా మనకు అసలు అంటే అంత పెద్ద ఓటింగ్ ఏమి లేదనమాట విష్ణుప్రియకి, పృథ్వీకి అండ్ టేస్టీ తేజకు. సో ఈ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోతారు పక్కా? టేస్టీ తేజ అండ్ విష్ణు అయినా వెళ్ళిపోవచ్చు, విష్ణు అండ్ పృథ్వీ ఇద్దరైనా వెళ్ళిపోవచ్చు, పృథ్వీ ఆర్ టేస్టీ తేజ, ఇలా సో ట్రయాంగిల్స్లో ఎవరిద్దరైనా వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలా అయితే ఉంది ఓటింగ్. మీరేమనుకుంటున్నారు? ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఇద్దరు కలిసి వెళ్ళిపోతారా, లేకుంటే పృథ్వీ అండ్ టేస్టీ తేజ వెళ్తారా, లేకుంటే టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ వెళ్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నోతా బేబీ తెలుగు. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.